చేరుతారు. సామాజిక న్యాయం ఇక్కడే ఉంది అని చెప్పి అక్కడి వాళ్ళని ఇక్కడ తీసుకునే ప్రయత్నాలు కొన్ని పార్టీలు చేస్తాయి. ఒక్క మాట చెప్పండి, ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వును చూడలేని ఈ ప్రభుత్వానికి సామాజిక న్యాయం ఉందే అని అడుగుతున్నా నేను. ప్రతి పల్లె వైఎస్ జగన్ రాక కోసం ఎదురు చూసింది. ఊళ్లలోకి అడుగు పెట్టడానికి ముందే ప్రజాభిమానం పోటెత్తింది. మండే ఎండైనా జోరు వానైనా వైఎస్ జగన్ను చూడాలన్న తపన అందరిలోనూ కనిపించింది. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో అడుగడుగున వైఎస్ జగన్కు జనం నీరాజనం పలికారు. ఒక ప్రాంతమనో ఒక ఊరనో కాదు, ఓదార్పు యాత్ర సాగిన ప్రతి దారిలో ప్రతి పల్లెలో జనం బారులు తీరారు. వైఎస్ జగన్ను చూడాలన్న తపనతో మేడలు మిద్దెలు అన్నింటిపైన జనమే కనిపించారు. ఊళ్లలోని ప్రజలంతా ఒక్కచోట చేరి మహానేత తనయుడికి అపూర్వ స్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు. జనం జేజేల మధ్య 31వ రోజు ఓదార్పు యాత్ర అర్ధరాత్రి 12 గంటల వరకు సాగింది. మొత్తం 23 గ్రామాల మీదుగా ప్రయాణించిన జగన్ 13 చోట్ల మహానేత విగ్రహాలను ఆవిష్కరించారు. అభిమానుల కోలాహల మధ్య వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. పూలమాలలు వేసి మహానేతకు నివాళులర్పించారు. జగన్ రాకతో ధర్మవరం జన సంద్రమైంది. జగన్ నినాదాలతో దద్దరిల్లింది. ఎర్రబెల్లి రామకృష్ణారెడ్డి అనే విద్యార్థి గుండె జబ్బుతో బాధపడుతున్న తనను ఆరోగ్యశ్రీ పథకం ఎలా ఆదుకుందో వివరించాడు. తల్లిదండ్రులే తన మీద ఆశలు వదులుకున్న వేళ మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఆయుష్ పోసిందని చెప్పాడు. ఆరోగ్యం బాగయ్యాక వైఎస్ఆర్ను కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకు వెళితే తిరుగు ప్రయాణం కోసం ఛార్జీలు ఇచ్చిన దేవుడు వైఎస్ఆర్ అని రామకృష్ణ ఉద్వేగంతో చెప్పాడు. ఇదంతా ఆసక్తిగా విన్న జగన్ పేదోడికి పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే ధీమా ఇచ్చిన ముఖ్యమంత్రి ఒక వైఎస్ఆర్ఏనని, అందుకు ఉదాహరణ రామకృష్ణనని చెప్పారు. ఆయన నన్ను క్షేమంగా చూసి చాలా బాగా చేశారు. నాకు 3,20,000 నాకు ఆపరేషన్ చేసింది కాక వచ్చేటప్పుడు నాకు ఇంటికి ఛార్జీ ఇచ్చి పంపించారు. ఇదే నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఇంతకన్నా వేరే ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు ప్రతి గుండెలోనూ కూడా దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు జీవించే ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనము అవసరం లేదు. 31వ రోజు ఓదార్పు యాత్రలో పలు చోట్ల చిన్నారులు పాడిన పాటలు విశేషంగా అలరించాయి. పెట్లూరులో రాజేశ్వరి అనే విద్యార్థిని దిద్దిన దిద్దిన రాజన ఓ రాజన అంటూ పాడిన పాటకు అక్కడి వాళ్లందరి కళ్ళు చెమర్చాయి. భౌతికంగానే మరణిస్తారు కానీ మనుషుల హృదయాల్లో కాదు. అలాగే వైఎస్ మన హృదయాల్లో
ఎప్పటికీ కదా, ఎప్పటికీ నిజం. ఓదార్పు యాత్రలో భాగంగా తమ ఊరికి వచ్చిన జగన్ కు చంటి బిడ్డల్ని ఎత్తుకోమని ఇచ్చి ఆకాశమంతా సంబరపడిపోయారు తల్లిదండ్రులు. కొందరైతే తమ పిల్లలకు వైఎస్ఆర్ అని విజయమాని పేర్లు పెట్టించుకుని గుండెల్లో ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎప్పటికైనా ప్రజా బంధువుకి దొరకునాత్మీయాభిమానం, ఉప్పెనల్లే దూసుకొచ్చే గొప్పదైన అభిమానం, ఎప్పటికైనా ప్రజా బంధువుకి దొరుకునాత్మీయ అభివాదం. వైఎస్ అంటే